ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ట్రావెల్స్లలో టాక్సీ ప్లేట్ ఉన్న కార్లు ఉపయోగించాలని కరీంనగర్లో సిఐటియు ఆందోళనకు దిగింది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పూనం రవి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో వైట్ ప్లేట్ కార్ల ద్వారా ట్రిప్పులు కొడుతూ ఇల్లీగల్ దందా నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ టు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఇతర జిల్లాలకు, తిరుపతి, షిరిడి యాత్రలకు వైట్ ప్లేట్ కార్ల ద్వారా కిరాయిలు తిప్పడం వల్ల టాక్సీ, క్యాబ్ ఓనర్స్, డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వడంతో పాటు వెంకటేశ్వర థియేటర్ బస్టాండ్ ముందు వైట్ ప్లేట్ కార్ల అడ్డాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖలలో బినామీ డ్రైవర్ల పేర్లతో వైట్ ప్లేట్ల కార్లు తిప్పుతున్నారని, ఆ కార్లను కూడా వెంటనే తొలగించాలని కోరారు. జిల్లాలో వైట్ ప్లేట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కిరాయిలకు ఇవ్వడం వల్ల టాక్సీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ నష్టపోతున్నారన్నారు. వైట్ ప్లేట్ కార్లను కిరాయిలకు తిప్పడం వల్ల రవాణా శాఖకు, ఆర్టీసీకి ఆదాయానికి భారీగా గండి పడుతోందన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అట్లాగే ట్రావెల్స్లో ట్యాక్సీ కార్లు మాత్రమే ఉపయోగించాలి. కిరాయిలకు ఎట్టి పరిస్థితుల్లో వైట్ ప్లేట్లు కూడా పంపరాదు. అట్లాగే వెంకటేశ్వర ట్యాక్సీ ముందు ఉన్నటువంటి అడ్డా ఏదైతే ఉందో బస్టాండ్ ముందు కూడా అడ్డా కూడా పెట్టుకొని వైట్ ప్లేట్లు ఇన్లీగల్ దందా చేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా మా యొక్క ట్యాక్సీ డ్రైవర్ల పొట్ట కొడుతూ ఉన్నారు, ఓనర్స్ పొట్ట కొడుతూ ఉన్నారు. ఈరోజు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ట్యాక్సీ ఓనర్స్ ఉన్నారు. ఈరోజు అడ్డగోలు ఇప్పుడు ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం ట్యాక్సీలో, అట్లాగే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా వేలాది రూపాయలు కడతా ఉన్నాం. అటువంటి ట్యాక్సీలు కొండపోకుండా వైట్ ప్లేట్లతో కూడా ప్రయాణం చేస్తూ ఉంటే కూడా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోవాలి. దీన్ని వెంటనే అడ్డాలు తొలగించాలి. మాకు ట్యాక్సీకి సంబంధించిన స్టాండ్ కూడా అక్కడ బస్టాండ్ ముందు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ అధికారులే బినామీ పేర్లతోటి వైట్ ప్లేట్తో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉన్నారు. ప్రతి బిల్లు కూడా 2,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే ఏంటంటే ఒక్క వెహికల్ కూడా అలా వైట్ ప్లేట్ కూడా నడపవద్దు.